తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆవేదనను, హక్కుల పోరాటాన్ని ప్రతిబింబించే అత్యంత కీలకమైన విశ్లేషణ అండి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పెండింగ్ బకాయిల చిట్టా మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి లోతుగా చర్చించుకుందాం. ఇక తెలంగాణలో కొత్త పీఆర్సీ ప్రకారం వేతన సవరణ 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. కానీ నేటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా నివేదిక చేతిలో ఉన్న ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? ఇది కేవలం పరిపాలన ఆలస్యం కాదు. లక్షలాది కుటుంబాల ఆర్థిక భద్రతను పణంగా పెట్టడమే. ప్రభుత్వానికి అసలు స్పష్టత ఉందా లేదా అనే అనుమానం ఉద్యోగుల్లో బలపడుతుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఏకంగా 5 కరువు భత్యాలు విడతలు బకాయి పడ్డాయి. ఇది ఉద్యోగ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. అలాగే డిఏ అనేది జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగికి అందాల్సిన చట్టబద్ధమైన హక్కు. దానిని సంవత్సరాల తరబడి నిలిపివేయడం రాజ్యాంగబద్ధమా అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి లక్షల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీస్తుంది. అలాగే ఇక్కడ ఒక భయంకరమైన మరో కోణం ఉంది. ప్రభుత్వం పీఆర్సీని ఆలస్యం చేసి ఒకవేళ 2026 జనవరి నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తామని చెబితే 2023 జూలై నుండి 2025 డిసెంబర్ వరకు పెరిగిన జీతాలు కేవలం కాగితాల మీద నోషనల్ మాత్రమే కనిపిస్తాయి. అంటే దాదాపు 2.5 సంవత్సరాల జీతాలు, పెన్షన్లు వ్యత్యాసాన్ని ఉద్యోగులు స్పష్టంగా కోల్పోతారు. ఇది ఒక్కో ఉద్యోగికి లక్షల రూపాయల్లో నష్టం కలిగిస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తీరు విమర్శలకు దారితీస్తుంది. డిసెంబర్ 6 లోపు పీఎస్సీ ఇవ్వకపోతే యుద్ధమే అన్న నాయకులు ఇప్పుడు ఎక్కడ? సమరమే అంటూ యాత్రలు మొదలుపెట్టి నాగిలి పట్టి పొలంలోకి దిగిన వారు మధ్యలోనే ఎందుకు వెనుదిరిగారు? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసినప్పుడు గట్టిగా నిలదీయకుండా బయటకు వచ్చి అన్ని త్వరలో వస్తాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఉద్యోగులను వంచించడమే. వయసు పైబడ్డ, ఆరోగ్య సమస్యలున్న పెన్షనర్లు మాత్రమే రోడ్డెక్కి ఉద్యమ జెండా ఎగరవేస్తున్నారు. కానీ వారి గోడును ప్రభుత్వం వినడం లేదు. ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలవకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇక మౌనం వీడాల్సిన సమయం వచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కలిసి ఒకే గొడుగు కిందకు రావాలి. ప్రభుత్వం ముందు మీరు పెట్టాల్సిన డిమాండ్లు ఏంటంటే 30% షిప్‌మెంట్‌తో వెంటనే వేతన సవరణ ప్రకటించాలని కోరాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వడ్డీతో సహా చెల్లించాలని, 2023 జూలై నుంచి మానిటరీ బెనిఫిట్స్ అమలు చేయాలని, అలాగే మెడికల్, టీఏ ఇతర బిల్లులన్నీ వెంటనే క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడితేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే చరిత్రలో ఈ నాయకత్వం జీరోలుగా మిగిలిపోతుంది. 2026 సంవత్సరం మన హక్కుల సాధన సంవత్సరంగా మారాలి.